నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో త్వరలో మనం రైల్వే జోన్ సాధించుకుంటాం. రేపు ఇక్కడ ఉపాధి అవకాశాలు కావచ్చు, ఎగ్జామ్స్ కావచ్చు, అలాగే ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, అనేక ఈ రాష్ట్రం సంబంధించి ఏదైనా సరే మనం త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ జోనల్ ఆఫీస్ ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తారు. ఈరోజు సుమారు చెప్పాలంటే రాష్ట్రంలో 4000 కిలోమీటర్లకు సంబంధించినటువంటి రైల్వే జోన్ మనకు వచ్చింది. కొంతమంది విమర్శ చేస్తారు, అలా కేకే లైన్ పోయింది, అది పోయింది, ఇది పోయిందని. ఏమీ లేదు. ఇదంతా కూడా మనం ఎప్పుడైతే జోన్ అనుకున్నామో, ఒరిస్సా ప్రాంతం నుంచి మనం విడిపోవాలనుకున్నామో, మనం ఆ ప్రాంతంలో ఉన్నది అక్కడ ఉంది, మన ప్రాంతంలో ఉన్నది మనకు వచ్చింది. దీన్ని మనకు చెప్పాలంటే రవాణా అంతా కూడా పోర్టుకు సంబంధించి ఉంటుంది. మన టికెట్ సర్వీసెస్ మీద కూడా చాలా లాభాలు నడుస్తున్నాయి. కనుక రేపు ఈ డిపో ఏదైతే మనకు ఈ జోనల్ ఆఫీస్ వస్తుందో, సౌత్ కోస్ట్ ఆఫీసు, సౌత్ కోస్ట్ జోనల్ ఆఫీసు, ఖచ్చితంగా ఇది లాభాల్లో కానీ, నిర్ణయాలు కానీ, అభివృద్ధి చెందడానికి, త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి కానీ చాలా ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, దీనికి అందరూ కూడా కష్టపడ్డారు. అయితే మా టైంలో, మెయిన్ టైంలో ఆ స్థలం కేటాయింపు కావచ్చు, కేంద్రం మీద ఒత్తిడి కావచ్చు, లేకపోతే మా పార్ట్నర్స్ తో కలిసి ఒత్తిడి తేవడం కానీ, ఇవన్నీ కలిసి వచ్చినాయి. ఈరోజు మేము సాధించుకోగలిగాం. అందుకే ఏ పార్టీ అయినా సరే నిరంతరం కృషి చేయాలి. గత వైసీపీ గొడవల పార్టీ కూడా 50 ఎకరాలు ఎక్కడో పెట్టిందని, కానీ ఎవరికి అప్పచెప్పలే. మేము దగ్గరుండి ఆ బాటిల్ నెక్స్ అది క్లియర్ చేసి ల్యాండ్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది, గెజిట్ నోటిఫికేషన్ చేయడం జరిగింది. అలాగే దానికి ప్రభుత్వం ఏదైతే బిల్డింగ్ ఉందో అందులో